ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వచ్చింది. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు కాంగ్రెస్ నాయకత్వం సంకేతాలిచ్చింది. ఇంతకీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోతోంది? ఈసారి మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కనుంది? ఏప్రిల్ తొలి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోందని రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తరువాత మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఒకేసారి 6గురిని చేర్చుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 4న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన 1-2 రోజులకే మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు విస్తరణలో మరో 6గురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం నుంచి 4, బీసీ నుంచి 2, ఎస్సీ నుంచి 2, ఆదివాసీ నుంచి 1, బ్రాహ్మణ, వెలమ సామాజిక వర్గం నుంచి 1 మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో ఈసారి బీసీ, ఎస్టీల్లో లంబాడా, ముస్లిం మైనారిటీలకు అవకాశం దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేపట్టిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో 2 బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన వారు తమ సామాజిక వర్గాలకు ఈసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా లంబాడ సామాజిక వర్గ నేతలు పదవి కోసం పట్టుబడుతున్నారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తామని తెగేసి చెప్తున్నారు. ఇక ఏప్రిల్లోనే విస్తరణ ఉంటుందన్న సంకేతాలు వస్తుండటంతో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే హస్తిన బాట పట్టారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పార్టీ అగ్రనేతలను కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవలే టీ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారిచ్చిన సమాచారంతో నామినేటెడ్ పదవుల భర్తీని 3 కేటగిరీలుగా విభజించారు. ఫస్ట్ కేటగిరీలో తొలి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారు, సెకండ్ కేటగిరీలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారు, ఇక 3వ కేటగిరీలో అధికారంలోకి వచ్చాక ఆయా పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని చేర్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే ప్రాధాన్యత క్రమంగా పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గానికి సంబంధించి ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మంది ఉపాధ్యక్షులతో పాటు 10 మంది అధికార ప్రతినిధులను నియమించే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ బీసీ సామాజిక వర్గానికి చెందడంతో మిగిలిన సామాజిక వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను ఎంపిక చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు 1-2 అగ్రవర్ణాల వారికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ల పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవులు కూడా కేబినెట్ హోదా కావడంతో వీటిని దక్కించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.